వేములవాడ రాజన్న క్షేత్రంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు జరగనున్న మహోత్సవాల్లో రోజుకో అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. 10వ రోజు ఘనంగా అమ్మవారి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు అర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఇక వేములవాడ రాజన్న క్షేత్రం శరన్నవరాత్రి మహోత్సవాలకి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆలయ అధికారులు శరన్నవరాత్రికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతిభ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రేపటి నుంచి ప్రారంభమై వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీ దేవి శరన్న నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక స్థానిక పట్టణ ప్రజలు కూడా ఈ పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారు 11 రోజుల పాటు ప్రతిరోజు వేరువేరు అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. రేపు 22వ తేదీన స్వామివారి కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యవాహ వాచనంతో మహోత్సవాలు అయితే అధికారికంగా ప్రారంభమైతే కానున్నాయి. అయితే వచ్చే నెల 1వ తేదీన అమ్మవారి తెప్పోత్సవం అయితే ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. అనంతరం 2వ తేదీన విజయదశమి సందర్భంగా అమ్మవారి అంబారి సేవ అంగరంగ వైభవంగానైతే జరగనుంది. ఈ కార్యక్రమంలో అమ్మవారిని విగ్రహాన్ని స్వర్ణ అంబారిపై పట్టణ పురవీధుల గుండా ఊరేగిస్తారు. ఈ దృశ్యాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని అయితే ఆలయ అధికారులు అయితే చెప్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక విద్యుత్ వెలుగులు, అలంకరణలు, ఇటు త్రాగునీరు, వసతి, క్యూలైన్లు, సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు సహా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు భారీ సంఖ్యలో భక్తులు రానున్నందున భద్రతా పరంగా పోలీసులు అయితే ప్రత్యేక బందోబస్తు కూడా చేపట్టారని అయితే తెలుస్తుంది. అలాగే ఈ 11 రోజుల పాటు భక్తులు నిర్వహించే అర్జిత సేవలను రద్దు చేసినట్టు అయితే ఆలయ అధికారులు అయితే స్పష్టం చేశారు. భక్తులందరికీ సౌకర్యంగా దర్శనం కల్పించడమే దీని ఉద్దేశం అంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం సెలవు దినాలు కావడం, రాజన్న ఆలయ విస్తరణ సందర్భంగా దసరా తర్వాత రాజన్న ఆలయ దర్శనాలను నిలిపివేసే అవకాశం ఉండడంతో భక్తులు అయితే భారీగా తరలి వస్తారంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రతిభ. రైట్ రాజు, థ్యాంక్ యూ.